డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష నేటితో ముగియనుంది. వారాహి అమ్మవారి దీక్ష నేటితో 11 రోజు చేరుకుంది. దీంతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిన్నటి నుంచి సూర్య భగవాన్ని ఆరాధనతో పాటు ప్రజాశ్రేయస్సు కోసం పూజలు, యాగాలు నిర్వహించారు. ఇక ఈ రోజు కూడా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, ఇక చివరి రోజు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? దీక్ష విరమణ ఏ టైంకి ఉంటుంది? సతీష్, మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గత 11 రోజులుగా, అంటే ఈ రోజుతో 11 రోజులు, గత 10 రోజులుగా ఈ రోజుతో 11 రోజులు కాబట్టి ఏదైతే వారాహి అమ్మవారి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షని కంటిన్యూషన్గా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ దీక్షలో మొదలుపెట్టిన కాడి నుంచి కూడా అటు కొండగట్టు కావచ్చు, ఇటు పిఠాపురం పురోహితి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో పలు పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజా శ్రేయస్సు కోసం యాగాలు నిర్వహించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మనం చూసినట్లయితే ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆరోగ్యాన్ని అందరికీ ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పూజా క్రతువులు, యాగాలు కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. సూర్య భగవానుని ఆరాధన కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక భావజాలంతో ప్రజలకి మరింత దగ్గర అవుతూ, అదేవిధంగా ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ కూడా యాగాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో చాతుర్మాస దీక్షలు కావచ్చు, గతంలో చేసినటువంటి వారాహి అమ్మవారి దీక్ష కావచ్చు, అదేవిధంగా పలు ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆయన ఉండేటటువంటి రీతి కావచ్చు, అటు అందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఆయన ఏదైతే ఆ దీక్షలోనే ఉంటారు కాబట్టి ఈరోజు దీక్ష సాయంత్రం కానీ రేపు కానీ ఆయన దీక్ష విరమించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి ఇంకా డీటెయిల్స్ అయితే రానప్పటికీ కూడా ఈ రోజుతోటి మాత్రం 11 రోజులు వారాహి అమ్మవారి దీక్ష అయితే మాత్రం పూర్తి అన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా సూర్య భగవానుడి ఆరాధనతోటి ఆయన చేస్తున్నటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా మరికొన్ని పూజలు కలుపుకుని ఆయన ప్రజా శ్రేయస్సు కోసం అయితే ముందుకు పూజలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఏదైతే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి శైలిలో పవన్ కళ్యాణ్ ఆ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రాజకీయాలకు సంబంధించి కూడా అటు పలువురు నేతలతోటి, ఆఫీసర్స్ తోటి భేటీలు అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క ఆధ్యాత్మికత, మరోపక్క రాజకీయం, మరోపక్క ప్రజా శ్రేయస్సు, వీటన్నిటినీ కూడా చక్కబెడుతూ ఆయన పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఆరోగ్యంతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకునే కోరికైతే మాత్రం ఈ యొక్క యాగాదులు అయితే ఉపయోగపడతాయని కూడా అటు పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి చేస్తున్నటువంటి సూర్య భగవాన్ ఆరాధన ఏదైతే ఉందో దానికి సంబంధించి పౌరోహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్ష దైవంగా ప్రతి ఒక్కరికి కూడా దైవం అనేది కనపడదు. ప్రత్యక్ష దైవంగా కనపడేటువంటి సూర్య భగవానుడు మన అందరికీ కనపడతాడు కాబట్టి అందుకనే ఆయన యొక్క పూజలు కనుక వీటన్నిటిని నిర్వహిస్తే కనుక ఆయన ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లయితే కనుక ధన సుఖశాంతులు కూడా లభిస్తాయి కాబట్టి అందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని పవన్ కళ్యాణ్ యాగం నిర్వహిస్తున్నప్పుడు కూడా అటు పండితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆధ్యాత్మిక భావాలతోటి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందు సాగుతున్నారు. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు.